హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనం కొచ్చిన్లో ఉన్నటువంటి ఇది మనకు వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అండి. ఇది ఏంటంటే వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1898లో కనిపెట్టాడు కదండి. అతను ఇక్కడే 1524లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇదే చర్చిలో తనని సమాధి చేశారు. సో వాస్కోడిగామా యొక్క సమాధి మనకి ఇక్కడ ఈ చర్చిలో అయితే ఉందండి. మేము కూడా విజిట్ చేసాము. ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ కొచ్చిన్లో. మనం కొచ్చిన్ వెళ్ళాలంటే ఎర్నాకుళం నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా మనకు ఎర్నాకుళం కొచ్చిన్ దగ్గర కలిసే ఉంటాయి. మధ్యలో జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వాటర్ మెట్రోలో వెళ్ళొచ్చు, వస్తాడు బస్సులో మన ఇంట్రెస్ట్ అండి. ఇది మొత్తం కూడా మనకి ఇది వాస్కోడిగామా సమాధి ఉన్నటువంటి చర్చ్ ఇది. సో అతను చనిపోయింది 1524లో. ఇప్పుడు 500 ఇయర్స్ సెంటనరీ జరుపుతున్నారు. సో ఇండియాకి మనకు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ఏకైక వ్యక్తి వాస్కోడిగామా. సో తెలుసు కదండి ఎక్కడి నుంచి వచ్చింది మనకి. సో పోర్చుగీస్ చదవండి. సో అక్కడ నుంచి వాస్కోడిగామా మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మనకు సమాధి ఉన్న ప్రాంతం అండి. ఓకేనా, ఇవన్నీ సమాధులు కూడా ఉన్నాయి అక్కడ మిగతా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చ్ అండి. ఓకేనా, చాలా ఓల్డెస్ట్ చర్చ్, చాలా అంటే 500 ఇయర్స్ బ్యాక్ కట్టిన చర్చ్ అనుకుంటాను ఇది. సో మొత్తం కూడా కలపతో కట్టింది, పైన కింద అంతా కూడా. చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇది చర్చ్ మనకి ఇంటి లోపల ఉంటుంది. మొత్తం కూడా మేమైతే అలా తిరిగితే రావడం జరిగింది. ఇది సమాధి అండి మనకు, వాస్కోడిగామా సమాధి. తూంబ్ అంటాం కదా, చూడండి వాస్కోడిగామా ఇక్కడ పైన రాసి ఉంటుంది వాస్కోడిగామా తూంబ్ అని. ఓకేనా, మీరు వెళ్తే ఎప్పుడైనా తప్పకుండా, మరి దగ్గరలోనే ఉంటుంది మనకు. వాటర్ మెట్రో వెళ్ళినట్లయితే ఫస్ట్ పార్క్ పక్కనే ఉంటుంది ఇది. సో మీరు ట్రై చేయవచ్చు. మేమైతే అసలు వండర్ అండి, ఎందుకంటే చర్చ్లో సమాధి అనేది ఉండదు, కానీ ఇక్కడ ఉంది. సో వాట్ ఎవర్, ఇదైతే చూడడానికి మంచి ప్లేస్ అండి, ఓల్డెస్ట్ చర్చ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.